రూపాయల డాక్టర్ గారు నూరి పరి గారు నిన్న ఒక వీడియో పెట్టారు. మరి ముస్లింలందరూ కూడాను ఎవరైనా ఓటేస్తారా అని అడుగుతున్నారు. ముస్లింలందరూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చున్నారమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ముస్లిం కమ్యూనిటీకి పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరింది. ఈ 5 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ముస్లింల మీద దాష్టికాలు కానీ వాళ్ళకి రావాల్సిన లబ్ధి అంతా కూడా ఆపేసి వికృత చేష్టలు చేస్తా ఉన్నారు. మిస్బా అనే అమ్మాయి చనిపోతే ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదమ్మా? సలాం గారి కుటుంబం మొత్తం రైలు కింద పడితే మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఎంతో మనకి మంచి పథకాలు ఇచ్చేవాళ్ళు, విదేశీ విద్యా పథకంతో ఎంతో మంది విదేశాలకు పోయి మరి సెటిల్ అయ్యి వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? మనకి ఏ సమస్య వచ్చినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఎప్పుడో హామీ ఇచ్చారు మనకి. కానీ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ముస్లింలని మరి ఆదుకునేది కానీ వాళ్ళకి మన కమ్యూనిటీని కానీ ఒక స్థాయికి తీసుకెళ్లి అన్ని విధాలు అండగా నిలిచే చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే. మరి 10 రూపాయల డాక్టర్ గారు చెప్తా ఉన్నారు, ముస్లింలు నేను వైసీపీకి సపోర్ట్ చేస్తా ఉన్నానని. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ కిరాతక, ఈ అరాచక, ఈ అసమర్థ ముఖ్యమంత్రికి మీకు అభిమానం ఉంటే మీరు వెళ్ళండి, వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఆ పార్టీలో వెళ్ళండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని మటుకు మీరేమి విమర్శలు చేసే స్థాయి మీకు లేదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ముస్లిం కూడా దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించబోతా ఉన్నారు. తద్వారా మనకు రావాల్సిన అభివృద్ధిని అంతా కూడా మనం చంద్రబాబు నాయుడు గారి ద్వారా మన అభివృద్ధిని మన కమ్యూనిటీకి చెందేలా అందరూ కూడా సాయశక్తుల కృషి చేసుకుందాం. మన బిడ్డల్ని అందరినీ కూడా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందాం.